గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో అధ్యక్ష 2.5 లక్షలు అంటే 1.5 ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి, 1 లక్ష రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి యుఎల్బిలో నిర్మాణం చేస్తాం అధ్యక్ష. దీనికి అదనంగా ఐహెచ్ఎల్ కింద కొంత అమౌంట్ ఇస్తానికి అవకాశం ఉందని చెప్పేసి తెలిసింది. దాన్ని కూడా అదనంగా ఇవ్వబోతాం. అది ఇప్పటి వరకు ఇంకా ఫిక్స్ కాలేదు. యూడిఏ పరిధిలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 27,000 ఎంజీఎన్ఆర్ఈజెస్, 12,000 ఎస్బిఎం. ఇదంతా కలిపి 2,89,000 యూడిఏ. కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన యూడిఏలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన యూడిఏలు మాత్రమే ఇస్తారు అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ యూనిట్ కి వస్తే అధ్యక్ష 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 రూపాయలని డ్వాక్రా సంఘ సభ్యులు కేవలం 3% వడ్డీకి మాత్రమే ఇప్పించి మొత్తం ఎన్ఆర్జీఎస్ 27,000, ఎస్బిఎం 12,000 చేసి 2,39,000 జన్మన్ భూమికి, జన్మన్ యూనిట్ కాస్ట్ కి సమానంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే కాకినాడ గురించి చెప్పారో, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఆ యూడిఏకి ఇది వర్తిస్తుందో లేదో కూడా ఒకసారి పరిశీలన చేసి తను న్యాయం చేస్తాం అధ్యక్ష. తర్వాత పట్టాల గురించి చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష, కొంత గందరగోళ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది పిఎంఏ మన పట్టా ఉంది, స్థలం ఉంది, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారంట అధ్యక్ష. దీని మీద అవసరమైతే ఎంక్వైరీ వేసి అనర్హుడు కనుక ఎవరికైనా